ఆంధ్రాలో వరద బీభత్సం వల్ల చాలా మంది నష్టపోవటం జరిగింది. అయితే మన సినీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ సినీ నటులందరూ కలిసి నటులతో సహా కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు ఎంతెంత డబ్బులు ఎవరికి ఇచ్చారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇది ఒక ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు. అనవసరంగా చాలామంది సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడి, లేకపోతే పనికిరాని వాళ్ళు, పని లేని వాళ్ళు సినిమాల్లో ఉంటారు అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సహాయం చేసే గుణం ఎంతమందికి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవాలనే సందర్భంలోనే ఈ వీడియో చేయటం జరుగుతుందే తప్ప ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదు. అయితే అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి ఇంకొక 25 లక్షలు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యానికి, లేకపోతే భోజనానికి, తిండికి సంబంధించినటువంటివి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రభాస్ గారు దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ 2 కోట్ల రూపాయలు ప్రభాస్ గారు కూడా పంపించడం జరుగుతుంది. అండ్ మహేష్ బాబు గారు కూడా 50 లక్షలు ఇచ్చారు అన్న సంగతి తెలుస్తుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు అన్న సంగతి తెలుస్తుంది. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, చాలామంది సినిమా రిలీజులను ఆపేస్తాము, లేకపోతే సినిమా ఇండస్ట్రీని ఒక కుటుంబం మాత్రమే పరిపాలిస్తుంది, వేరే కుటుంబాలకు అసలు అవకాశమే లేదు అని వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎవరు ఏ సమయంలో ఎలా ఆదుకున్నారు అనేది మాత్రం ఎవరు పట్టించుకోరు. అన్వాంటెడ్ వీడియోస్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను అందరినీ ట్రోల్ చేసి అసలు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ఇండస్ట్రీ వాళ్ళకి లింక్ చేసి సబ్స్క్రైబర్లను పెంచుకునే వాళ్ళకి గుణపాఠంగా ఉంటుంది అని ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం, సినిమా కానీ లేకపోతే ఏ ఎంటర్టైన్మెంట్ బేస్నైనా కానీ మనం అందరం ఒక ఆట విడుపుగా ఆనందంగా చూస్తూ ఉంటాం. కానీ సినీ నటీనటులు మాత్రం వాళ్ళు ఇచ్చే డబ్బు, మా అభిమానులు ఇచ్చే డబ్బు వాళ్ళ కష్టంతో ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే మేము ఆదుకోవాలి, ఇలా ఆదుకుంటేనే ఎక్కడైనా కొంచెమైనా ఒక మానవత్వం ఉంది అని అనుకుంటారు అని ఇంత గొప్ప నటీనటులందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఏర్పడి మన ఆంధ్రాని తిరిగి మళ్ళీ యథావిధిగా చేసేటందుకు ఈ సినీ నటులందరూ కృషి చేస్తున్నారు. ఇలా కృషి చేసే గొప్ప గొప్ప వీడియోలు పాపులర్ అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ అన్వాంటెడ్ ట్రోలింగ్ వీడియోస్ లేదా అసహ్యకరమైన మాటలైనటువంటి వీడియోలు మాత్రం తప్పకుండా మంచి పబ్లిసిటీ సంపాదించుకుంటాయి. కానీ అలాంటి విషయాలకన్నిటికీ దూరంగా ఉండి మానవాతీతంగా అద్భుతమైనటువంటి వీడియోలను కూడా తీసుకురావాలనేటటువంటి సందర్భాల్లోనే ఇలాంటి వీడియోలు చేయటం జరుగుతుంది. అయితే ఎవరు ఎంత షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులను ఆదుకోవటానికి సినీ రంగం మాత్రం ముందే ఉంటుంది అని మరొక్కసారి నిరూపించడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు లక్షల కోట్ల నల్ల డబ్బున్న జగన్ లాంటి వాళ్ళు రూపాయి సహాయం చేయలేదు. వాళ్ళ దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటాయి, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని వాళ్ళ మీద కేసులు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్కసారి కూడా కనీసం అసలు ఏం జరిగింది రాష్ట్రంలో అని చూడ్డానికి బయటకి రాని పరిస్థితి. ఎందుకంటే రాలేము అని అంటున్నారు, ఎందుకంటే వాళ్ళే దాక్కుని ఉంటున్నారు. కానీ సినీ రంగంలో ఉన్న హీరోలు హీరోయిన్లు మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంత భారీ మొత్తంగా డబ్బు ఇస్తున్నందుకు నేను డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. సినీ నటుల గొప్పతనాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి, అన్వాంటెడ్గా ట్రోలింగ్ చేయొద్దు. ఇంత గొప్ప స్థాయిలో అందరు సినీ నటులు మా సహాయ నిధికి ఆంధ్ర తరఫున ఇంత భారీ మొత్తంగా డబ్బులు ఇస్తున్నందుకు మీకు జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఇలాంటి సహాయాలు అందుతున్నాయి కాబట్టే గత 3 రోజుల నుంచి జరిగినటువంటి ప్రకృతి విపత్తుని మనము దాటుకునే సహాయానికి ఇప్పుడు హీరోలు హీరోయిన్లు ముందరికి రావడం జరిగింది.
ఇలాంటి సందర్భంలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఎందుకు అన్వాంటెడ్ ట్రోలింగ్ చేసి సినిమా ఇండస్ట్రీని భ్రష్టు పట్టించాలని అనుకుంటున్నారు. ఇలాంటి విపత్తుల్లో కూడా ఏ రాజకీయ శక్తులు ముందరికి రాలేదు, కేవలం సినీ రంగమే ముందరికి వచ్చింది. ఇప్పటికైనా అన్వాంటెడ్ ట్రోలింగ్ ఆపేస్తారని భావిస్తున్నాను. బాయ్. ఇలాంటి వీడియోలు